అందరికీ నమస్కారం. సుహా, ఇంటికొచ్చేటప్పుడు 20,000 డ్రా చేసి తీసుకురా. భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని. విషయం ఏమిటి అని అన్నట్లు. కళ్ళతోనే మాట్లాడుతుంది అని అంటారందరూ సుహాసినిని చూసి. అదే, ఈ నెల నీ ఖర్చులు వదినకు ఇవ్వాలి కదా అని అన్నాడు మాటలకు తడుముకుంటూ. అర్థం కానట్లు చూస్తున్న సుహాసినితో, పెళ్లికి ముందు ఒక్కడనే కదా 20,000 ఇచ్చేవాణ్ణి ఖర్చులకి. ఇప్పుడు నువ్వున్నావు కదా, పెళ్ళికి నా జీతమంతా ఖర్చయిపోయింది. వచ్చే నెల నిన్నడగను. నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను. సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష. అప్పటికి ఊరుకుంది సుహాసిని. కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. పెళ్ళై ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఉమ్మడి కుటుంబం. పెద్దాయన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. 2-3 ఏళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న 3 పడకల గదుల ఇల్లు. పెళ్లికి ముందు అది ఉమ్మడ ఆస్తి అని అన్నట్లుగా ఉన్న మాటలు మొన్న తోటికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని. ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని. హర్షకన్నా చిన్నదైన ఆడపడుచు శ్రీలత పెళ్ళై భర్తతో బెంగుళూరులో ఉంటుంది. పెళ్ళికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళిపోయింది. 65 ఏళ్ల అత్తగారు యశోదమ్మగారే ఇంకా వంటగదిలో పెత్తనం పోతుంది అన్న భయమా? ఆమెను చూస్తుంటే అలా అనిపించటం లేదు. తోటి కోడలు అత్తగారి మేనకోడలే. అత్త, ఈరోజు ఇది చేసుకుందాం, నీ వంట రుచి ఎవరికీ రాదు అని అంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మనే అడుగుతూ ఉండటం కూడా చూస్తుంది. హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు. నెల రోజులలోనే అర్థమైంది. పెత్తనం తోటి కోడలిదని, పని అత్తగారిదని. ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగా ఉంది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సహాయం చేయబోతే నీకెందుకులేమ్మా అనేస్తారు. చొరబడి చేయటం తనకు ఇంకా అలవాటు కాలేదు. చూచాయిగా హర్షతో అంటే, నువ్వు మరీ భూతద్దంలో నుండి చూస్తున్నావు. వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా? నువ్వు వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు. అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుంది అన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. పెళ్ళైన నాటి నుండి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష, పాలవాడు వచ్చాడు చూడు, పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోటికోడలు పద్మ. ఆఖరికి పిల్లల ఫీజులు కూడా ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తామిద్దరి కోసం చెరో 20,000. ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు 40,000. అత్తగారి పెన్షన్ వస్తుంది అని తెలుసు, కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు. ఎప్పటి నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయటానికి జంకాడు శ్రీహర్ష. పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు. ఏమిటి, ట్రాన్స్ఫరా? మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో బావగారన్నారు. పెళ్ళై 2 నెలలే కాలేదు, అప్పుడే ఎడబాట? తోటికోడలు అనింది. గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెబుతున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త. ఆపించుకోవచ్చేమో, కనుక్కోకూడదా అత్తగారి ఆదుర్ద? అయితే మేము సెలవులకు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. పిల్లల ముఖంలో ఆనందం. వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని. మంచి ఆఫర్ వచ్చింది బావగారు. ఆఫీస్లో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దు అని చెప్తున్నారు. అదీకాక ఈయనకు వర్క్ ఫ్రమ్ హోమే కదా. ఈయన నాతో పాటు వస్తారు, ఇక ఎడబాటేముంటుంది? తోటి కోడల్ని చూస్తూ చెప్పింది సుహాసిని. ఆ రాత్రి గదిలో సుహా, ఎక్కడే ఉంటే బాగుంటుందేమో, అలవాటైన ఊరు, అందరం కలిసి ఉండవచ్చు. ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు. అన్నీ అమ్మ వదిన కలిసి చేసుకుంటారు. బయటికి వెళితే మనం కష్టాలు పడాల్సి వస్తుంది. ఆలోచించు.
అదీ కాక అమ్మనొదిలి నేనుండలేను అని చెప్పాడు శ్రీహర్ష. ఈయన వీళ్ళమ్మను వదిలి ఉండలేరు. మరి నేను మా అమ్మని వదిలి ఇక్కడికి రాలేదా? మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకు తిరిగి పడుకుంది సుహాసిని. అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకు. రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా. ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట. అత్తయ్యని మాతో తీసుకుని వెళతాం. భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో. అమ్మ లేకపోతే ఎలా? బావగారు. హర్షే కాదు, అత్తని వదిలి నేను ఉండలేను కదత్తా. తోటి కోడలు. తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా అందరి ముందు చెబుతున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష. నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు? పెద్ద మనవరాలు. నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు? చిన్న మనవరాలు అనింది. ఏమే, నేనింట్లో ఉండకుండా ఎక్కడికి వెళుతున్నాను? నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాని నెత్తిన మొట్టి అత్త ఎక్కడికి రాదు. మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు. ఇప్పుడు తననెక్కడికి పంపించలేను. ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికోడలు. సరే అక్క, మీ ఇష్టం. కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు. ఆ తర్వాత గొడవలు పడటం ఇష్టముండదు. ముందే చెప్తున్నాను. ముందు ముందు అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం. ఇంకా మేమెన్నాళ్ళు చూస్తాం, మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి. కుండ బద్దలు కొట్టింది సుహాసిని. సుహాసిని తెగువకు నలుగురు నిశ్చేష్టులైపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని. మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటంత తెంపరితనమా? పెళ్ళై 10 ఏళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యను అడగాలి హర్ష. అమ్మో, ఆయనకు చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకు. మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెబుతుంది. వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశాను అని మొదటిసారిగా బాధపడ్డాడు హర్ష. మూడోసారి భార్యాభర్తలు దూర దూరంగా. ఎన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి ముఖంలోనూ నవ్వులేదు. ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు. భోజనాల వేళ ఏదో మొక్కుబడికి కూర్చున్నట్లుగా గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నోరు నొక్కుకుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటి కోడలి గంట్రాయితనం చేరవేస్తుంది పద్మ. మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను? పెద్దవారు బావగారు ఉన్నారు అని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదు అని చెబుతుందా? ఉద్యోగం చేస్తున్నాను అన్న పొగరు. పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది. ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం కదా. హర్షను ఏనాడైనా మరిదిలా చూశానా? సొంత తమ్ముడిలాగే చూసుకున్నాను. అత్తను అత్తలాగే చూశానా? అమ్మలాగా చూసుకున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అయినా హర్షకైనా బుద్ధుండాలి కదా. నోర్ముయ్ అని పెళ్ళానికి చెప్పుకోలేడా? నువ్వు పోతే పో, నేను రాను అని గట్టిగా చెప్పలేడా అని అంటూ అడగని వారికి అడిగిన వారికి చెబుతుంది పద్మ. హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయా మాటలు. అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెబుతుందా మాటలు? ఆ మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. వదిన అంటున్నట్లు నేను రాను అని చెబితే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు. సుహాసిని ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావు? పెళ్ళై ఇన్నేళ్ళైనా అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పని చెయ్యదు తెలుసా? గట్టిగా అడిగాను అని అనుకున్నాడు హర్ష. ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులు ఇవ్వమని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజైనా మీ వదినను అడిగి ఉండరు తెలుసా? అంతే గట్టిగా సమాధానమిచ్చింది. డబ్బులడిగి చాలా పెద్ద తప్పు చేశాను. అంతరాత్మ హెచ్చరించింది హర్షను. అత్తను వాళ్లతో పంపిస్తే ఉపయోగం ఏమిటి? పంపించకపోతే ఏమిటి?
అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మ. హర్షలాగా కాదు, సుహాసిని ఏ విషయమైనా తెగేదాగా లాగుతుంది అన్న సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదు అని ఇప్పుడే చెప్పేసింది. పోనీ అత్తను పంపించేద్దామంటే అమ్మో, అన్ని పనులు తానే చేసుకోవాలి. పంపించకపోతే ఎల్లకాలము అత్తెలాగే ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు కదా. మీద పడే వయసు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ముసలితనంలో ఏ జబ్బులొస్తాయో కూడా తెలియదు. వాటికి ఎంత ఖర్చు అవుతుందో. ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారు? అమ్మో వద్దులే, ఆవిడను ఉంచుకోవటం ఎందుకు? కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయటం ఎందుకు? పంపించేస్తాను. చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను అని నిర్ణయించుకుంది పద్మ. యశోదమ్మ చిన్న కోడలితో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది. నీ నిర్ణయం ఏమిటి? ఎక్కడుంటావు అని ఏ ఒక్కరూ కూడా ఆవిడను అడగలేదు. ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు. రేపే ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో. అడగలేక చిన్న కోడల్ని అడిగింది యశోదమ్మ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకో రోజు తర్వాతంటే కుదరదు. మీకు కావలసిన వస్తువులు అన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, మందులు మాత్రం మర్చిపోకండి. అన్నట్లు మర్చిపోయాను, మీ పెన్షన్ కాగితాలు, పాస్బుక్ కూడా మర్చిపోకండి. అందరూ వింటూ ఉండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ, ఎంత ధైర్యం, అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్. ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని. ఛీ, ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అని అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష. ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను. తన దుఃఖం ఎవరికీ తెలియకూడదు అని తులసికోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రోజు రాత్రి. ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకొని బయలుదేరవచ్చు. రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకొని వెళ్ళిన సామాన్ల ప్యాకెట్లు కాలికి అడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా? తన పూజ చేసుకుంటుందా? ఆ ఒక్కరోజు తనకేమీ లేకపోయినా, ఎవరూ పట్టించుకోకపోయినా, కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనస్సు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ అద్దె ఇంట్లో తులసి కోట, పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో, పూజ చేసుకునే పరిస్థితైనా తనకి ఉందో లేదో, అడిగితే కోడలు ఏమని సమాధానం చెప్తుందో. తన పిల్లలే తనను పట్టించుకోకపోతే కోడలికి ఏం అవసరం తనను పట్టించుకోవటానికి? పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమూ చెప్పడు. నెలకొకసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు. మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను. పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పడేస్తాడు. పెద్ద కోడలు పద్మ ఆడపడుచు కూతురు. అత్త అత్త అని అంటూ కూర్చున్న చోట నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది. అత్త నన్ను ఏ పని ముట్టుకొనివ్వదు. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఆమె మాట తోసేయలేను అని అంటూ తీయగా కబుర్లు చెబుతుంది. అది ఆమె తప్పు కాదు, తన తప్పే. మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయటం ఆమెకు అలవాటైపోయింది. భర్త అత్తగారు తనను అలా చేసేశారు. పోనీ ఏదో గడిచిపోతుంది, అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తనను ఏ రకంగా చూడబోతుందో. భర్త బావగారు తనకన్నా పెద్దదైనటువంటి తోటి కోడలు ఉంది అని కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకొని రమ్మని తనకు ధైర్యంగా చెప్పింది. 65 వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతకాని తనానికి బాధపడాలో, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో, తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో, ఇన్ని జరుగుతున్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో, చిన్న కోడలి దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో
రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ. ఆ మర్నాడే ప్రయాణం. యశోదమ్మ భయపడినట్లు అక్కడ ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసే ఉన్నాయి. ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడి గది. చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ. స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికీ పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు. దేవుడికి నైవేద్యం పెట్టండి అని అంటూ. దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ. నాకొచ్చినట్లు వంట చేశాను. రాత్రి డిన్నర్కి బయటికి వెళదాం. రెడీగా ఉండండి. భర్త వింటూ ఉండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది సుహాసిని. మొన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి. వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అని అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనక అదృష్టం లేనందుకు యశోదమ్మ మనస్సు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు. లేక పుట్టిన ఒక్కతే కూతురు, లక్షల ఆస్తి. వైభవంగా చెయ్యకేమి, ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారు అంతే. తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది. నాన్నకు క్యాన్సర్ అని తెలియటం, ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయనకు కట్టబెట్టారు. నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు. లక్షల ఆస్తికి వారసురాలైన తనకంటూ ఎవ్వరూ లేరు. ఆస్తి ఉన్నా తనకు అహం ఎక్కడ అంటుకుంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు. భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త. అంతేకాని భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదాయన. తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు. పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమో అని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు. కొడుకులదేముంది, పోనీ కూతురైనా సరే పెళ్ళయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమో అని ఎదురు చూసేది. ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా, ఇన్నాళ్ళు మాకెలా చేశావమ్మా అని అడగలేదు. ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు. మరలా తనలో ఆలోచనల తుట్టెను కుదిపింది. బయటికి రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకొని లోపలే అదిమేసింది. కళ్ళు తెరిచేసరికి తన టేబుల్ దగ్గరికే వచ్చింది కేకు. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. కోడలు సుహాసిని పుట్టినరోజా, అందుకేనా డిన్నర్కి తీసుకొచ్చింది? తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన టేబుల్ దగ్గరికి వచ్చిన కేకు వైపు. 66వ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య. యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని. ఎన్నో సంవత్సరాల నుండి వినాలి అని అనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగ ప్రవహించింది. ఏంటత్తయ్యా ఇది? మీరెంతో సరదా పడతారు అని అనుకుంటే ఏమిటిది? కోప్పడింది సుహాసిని. లేదమ్మా, మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు. ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు. ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళమ్మట నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు. గొంతు బొంగురు పోతుంటే కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ. కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తున్నాడు సుహాసిని హర్ష. ఎన్నాళ్ళు తామెవ్వరూ చేయనిది ఇందుకేనా? ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు. మీకు కోడలినైనా కూతురుననే అనుకోండి. నాకు మా అమ్మైనా మీరైనా ఒకటే. ఇక నుండి మీరు ఎలా ఉండాలి అని అనుకుంటే అలానే ఉండండి. మీకేది ఇష్టమైతే అదే చెయ్యండి. యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని. నా పుట్టినరోజు ఈ రోజని నీకెలా తెలిసింది? కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. నెల రోజుల క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి. అత్తా, స్టోర్ రూమ్లో స్థలం సరిపోవటం లేదు. అట్టపెట్టెలో ఉన్న ఆ పుస్తకాలన్నీ బయట పడేశాను. పనమ్మాయిని పట్టుకొని పొమ్మన్నాను అని తోటికోడలు అంటుంటే కళ్ళమ్మట నీళ్లు కుక్కుతున్న అత్తయ్యని చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెలో ఏముందోనని చూస్తే అన్నీ డైరీలు, అత్తగారి డైరీలు.
ఆవిడ మనస్సును దాచుకుందా డైరీలో. వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో పడేసింది. అప్పుడొచ్చింది తోటికోడల మీద కోపం. అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించటం, ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయట పడేయటం, బావగారు గమనించినట్లు ఊరుకోవటం, ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవటం సహించలేకపోయింది సుహాసిని. ఎన్నాళ్ళు ఆవిడకెవరూ ఎదురు చెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి. పనిచేసే బాధ లేకుండా చెయ్యాలి. ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకొని వెళితే గాని ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదు అని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం, ప్రమోషన్ రావటం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే, నెల రోజుల్లో ఇక్కడున్నారు. ఆలోచనల్లో మునిగిపోయిన సుహాసిని చూసి, ఎలా తెలుసుకున్నావమ్మా? మృదువుగా అడిగింది యశోదమ్మ. దానికి బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని. ఇది ఇది నా డైరీ కదా, నీకెలా వచ్చింది? కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగింది ఆమె. అమ్మకు డైరీ రాసే అలవాటుందా? మొదటిసారిగా వింటున్నాడు హర్ష. ఇదే కాదు, అన్నీ ఉన్నాయి. మీ రూమ్లో సర్దించాను. సుహాసిని గట్టిగా హత్తుకొని, ఇన్నాళ్లకు మా అమ్మ నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పెద్ద కోడలిలాగే నువ్వు నన్ను వాడుకోవాలి అని అనుకుంటున్నావు అని అనుకున్నాను. నేను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అని అంది యశోదమ్మ. మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా? నాకు మా అమ్మెంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తించాయి. వదినను చూడు, అమ్మనంత బాగా చూసుకుంటుందో. అత్త అని వెనకెనకే తిరుగుతూ చనువుగా అది చేసిపెట్టు, ఇది చేసిపెట్టు అని అమ్మకే వంటగది పెత్తనం అప్పజెపుతుంది అని ఒకసారంటే మీ వదినలాగా మీ అమ్మను నేను చూసుకోలేనులేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు. చదువుకుంది అన్న గర్వం అని అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది ఆ మాటలకర్థం. అమ్మలా చూసుకోవటం అంటే తీయగా మాటలు చెప్పటం కాదు, మనసుని అర్థం చేసుకోవాలని, చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని. మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకు. వెంటనే తల్లి చేతులు పట్టుకున్నాడు. క్షమించమ్మా అని అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ. మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో, కానీ మేమెవ్వరము మా అమ్మను అమ్మలా చూసుకోలేకపోయాం. అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాం సుహా. సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష. ఓకే ఓకే, ఐ అగ్రీడ్. ఇప్పుడు మనమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి అని నవ్వుతూ అన్న సుహాసిని అనుసరించాడు హర్ష. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.